ఎవరికైనా 1 ఎకరం పొలం ఉంది, ఉదాహరణకు మీకు చెప్తాను వినండి. ఒకడికేమో అసలు దమ్మిడి లేదు, ఇంట్లో పడి కూర్చున్నాడు. ఆ ఎకరం పొలం అంట వర్షాలు పడి కొట్టుకుపోయి ఆ పంట అంతా పాడైపోతే వీడింట్లో కూర్చొని సంతోషంగా ఉన్నాడంట. ఏంటంటే ఆడు పంట అంతా పోయింది. ఆడు పంట పోతే వీడికేంటంటే ఆనందం, నాకు అర్థం కాదు. వాడికి ఏదన్నా 4 గింజలు పండితే వీడింట్లో కూడా 1 కేజీ బియ్యం ఇస్తాడేమో. అంటే వాడికి పోతే వీడికి ఎంత ఆనందం అంటే, చాలామంది చూడండి ఈ రోజున మీరు అప్పుల పాలైతే ప్రక్కింటోడికి ఎంత ఆనందమో, మీ భర్త మిమ్మల్ని కొట్టాడనుకో ఆ పక్కింటి అమ్మాయికి ఎంత సంతోషమో. ఎట్లా మాట్లాడు తెలుసా, దాన్ని ఎట్ట కొట్టాడు తెలుసా, ఎగురెగురు తన్నాడు. నిజంగా అమ్మ ఆడు తన్నే తనులు మనమైతే తట్టుకోలేమమ్మా, అది కాబట్టి తట్టుకుంది. ఇప్పుడే ఏమైంది, ఆడు ఇంకా తంతాడు చూడు. అసలు ఆ అమ్మాయి వాళ్ళ ఆయన తంతే ఈవిడికి ఏమిటి ఆనందం అంటే, లోకం అంతే, ఇది క్రూర మృగం లాంటిది. అందుకే దేవుని వాక్యం బోధిస్తుంది, ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నా కష్టం ఇది ఏసయ్యా, నా బాధ ఇట్లా ఉంది ఏసయ్యా, నా శ్రమలు ఇలా ఉన్నాయి ఏసయ్యా అని ఎప్పుడైతే మనం దేవునికి చెప్పుకుంటామో, దేవుడట ఆ ఉత్తరం ఇస్తాడంట, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక.